హాయ్ ఆల్. ఈరోజు టాపిక్ వచ్చి ర్యాగ్ అప్లికేషను. ఆ ర్యాగ్ మెయిన్ యూజ్ వచ్చి మనం సపోజ్ ఇఫ్ పబ్లిక్ డొమైన్లో ఉన్న డేటా మీద ఆల్ ఎల్ఎల్ఎమ్స్ అనేది ట్రైన్ అయి ఉంటుంది. సో దట్ వాట్ హ్యాపెన్స్ వెన్ ఎవర్ క్వశ్చన్ అడిగితే చెప్తుంది. అదే మన యొక్క ప్రైవేట్ డేటా ఆర్ కంపెనీ యొక్క ప్రైవేట్ డేటా మీద ఏదైనా క్వశ్చన్ అడిగితే అది చెప్పలేదు. సో ఫర్ దాట్ రీజన్ దీస్ కంపెనీస్ హ్యాస్ కమ్ అప్ విత్ కాన్సెప్ట్ కాల్డ్ ర్యాగ్ అప్లికేషన్. ర్యాగ్ అప్లికేషన్ అంటే ఏంటిది? రిట్రైవల్ అగ్యుమెంటెడ్ జనరేషన్. అంటే ఏంటిది? మనం ఏదైతే డేటా ఉందో, ప్రైవేట్ డేటా ఉందో, దాన్ని ఏమవుతుంది, ఆ డేటాని వెక్టర్స్గా కన్వర్ట్ చేసి వెక్టర్ డేటాబేస్లో స్టోర్ చేస్తే వెన్ ఎవర్ ఎనీ క్వశ్చన్ ఇస్తే ఆ క్వశ్చన్ కూడా వెక్టర్గా కన్వర్షన్ చేసి టాప్ 5 యొక్క ఎలిమెంట్స్ రిట్రైవ్ చేస్తుంది. ఆ రిట్రైవ్ అయిన దాన్ని ఏం చేస్తుంది, ఆ ఎల్ఎల్ఎంకి ఇచ్చి, ఆ ఎల్ఎల్ఎంకి ఏదైతే నాలెడ్జ్ ఉంటుంది కదా, ఆ నాలెడ్జ్కి ఈ రిట్రైవ్ అయినవి కాంటాక్ట్స్కి ఇస్తారు. కాంటాక్ట్స్గానే ఇచ్చి ఆన్సర్ని జనరేషన్ చేస్తారు. సో దట్ రిట్రైవల్ అంటే రిట్రైవ్ చేస్తుంది. అగ్యుమెంటెడ్ అంటే యాడింగ్ టు ద ఎల్ఎల్ఎం నాలెడ్జ్ ఈజ్ అగ్యుమెంటెడ్. అండ్ ఇక్కడ ఎల్ఎల్ఎం అనేది ఆన్సర్ ఫైనల్గా జనరేషన్ చేస్తుంది. అందుకే రిట్రైవల్ అగ్యుమెంటెడ్ జనరేషన్. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకో, సపోజ్ ఇఫ్ ఒక స్టూడెంట్ తీసుకున్నాం. ఆ స్టూడెంట్కి మనం ఏదైనా క్వశ్చన్ అడిగితే ఏమవుతుంది, ఆ క్వశ్చన్ విత్ మెమరీతో ఆన్సర్ చేస్తాడు. అదే క్వశ్చన్ విత్ సమ్ పర్టికులర్ టెక్స్ట్ బుక్తో ఇచ్చి ఆన్సర్ చేయంటే దెర్ విల్ బి మోర్ ఛాన్సెస్ ఆఫ్ ఆన్సర్ గెటింగ్ ఏ కరెక్ట్. సో ద సేమ్ వే ఫర్ చెఫ్ తీసుకున్న, అతన్ని ఏదన్నా కర్రీ చేయమన్నా ఏం చేస్తాడు, మెమరీ యూస్ చేసుకుని చేస్తాడు. అదే ఒక పర్టికులర్ రెసిపీ రిలేటెడ్ థింగ్ ఇచ్చి అతన్ని వంట చేయమంటే ఏమవుతుంది, ఆబ్వియస్గా దెర్ విల్ మోర్ ఛాన్స్ కరెక్ట్ టేస్ట్ అనేది వస్తుంది. సో this is the main thing. I hope please try to like the video. My target of like video is like 5 likes. Thank you all.